ఏమైంది బాబు? నువ్వేం కంగారు పడకుచా. అమ్మ కంప్లైంట్ ఎలా ఇచ్చినా సరే నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. ఏంటి బాబు ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. నేను తప్పు చేయలేదు అని ఎవరితో చెప్పినా నమ్మట్లేదు. చివరికి ఇప్పుడు అమ్మగారు వచ్చి నా మీద ఏం కంప్లైంట్ ఇస్తారో ఏమో. ఒకవేళ ఆవిడ్ని గాని నేనే చంపాలని చూశానని అంటే ఈ కేసు ఇంకా పెద్దదవుతుంది. అప్పుడు నా జీవితమే నాశనమైనట్టు. నాన్నకిచ్చిన మాట ప్రకారం నేను చదువుకోలేను. జీవితంలో మొదటిసారిగా నాకంటూ ఒక లక్ష్యం పెట్టుకుని చదువుకుంటున్నాను. నా లక్ష్యాన్ని నేను చేరుకోలేను కదా బాబు. నాన్నని జైల్లో నుంచి బయటకు తీసుకురావాలని నేను లాయర్ అవ్వాలనుకున్నాను. కానీ ఇప్పుడు నేనే జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు ఆ దేవుడు నాతో ఆడుకుంటున్నాడు? నేను ఇలా అరెస్ట్ అయ్యానన్న విషయం నాన్నకు తెలిస్తే ఎంత బాధపడతారో. ఎక్కడ నాన్నకి నిజం తెలుస్తుందోనని నాకు చాలా భయం వేస్తుంది బాబు. చామ్, ఏం కాదు. ఎవరేం చెప్పినా ఎవరు ఎన్నన్నా సాక్ష్యం కావాలి. నువ్వే ఆ జ్యూసులో విషం కలిపావనడానికి ఆధారాలేమీ లేవు. అలాంటప్పుడు నీకు శిక్ష పడుతుందని ఎలా అనుకుంటున్నావు? నువ్వు అనవసరంగా భయపడకు. నిజంగా అమ్మిచ్చిన కంప్లైంట్ వల్లనే నీకు శిక్ష పడే పరిస్థితి వస్తుందంటే ఆ కేసు విత్డ్రా చేసుకోమని అమ్మని నేను రిక్వెస్ట్ చేస్తాను. లేదంటే నువ్వు నిర్దోషివని నిరూపించే వరకు కోర్టులో నీ కోసం నేను ఫైట్ చేస్తాను. నేను ఉన్నానని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా భయపడ్డావేంటి? మీరెప్పుడు ఉంటున్నారు బాబు, ఎప్పుడు మీరే ఉంటున్నారు. అమ్మకి బాగోలేకపోయినా, నాన్నకి కష్టం వచ్చినా, నాకు కష్టం వచ్చినా ప్రతి విషయంలో మీరే కదా బాబు ఉంటున్నారు. తప్పు చేస్తే నా కోసం మీరు పోరాడడంలో అర్థం ఉంది. కానీ ఏ తప్పు చేయకుండా ఇదంతా ఏంటి? ఎవరో చేసిన తప్పుకి మీరు ఇద్దరు వీళ్ళ స్టేషన్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. రేపు ఏమవుతుందో తెలీదు. ఆధారాలు లేవని కేసు కొట్టేస్తారో, తప్పు చేశానని నన్ను ఇరికించి నాకు శిక్ష వేస్తారో. ఇప్పటికే పని మనిషిని అని కాలేజ్లో చదువుకోవడానికి పనికిరాను అంటున్నారు. ఇంకా నాకేదైనా శిక్ష పడింది అంటే నన్ను నేరస్తురాలిగా చూస్తారు కాలేజ్లో. అందరూ నేనేదో హత్య చేసినట్టు మాట్లాడతారు.